విజయనగరం జిల్లాలో గడిచిన ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సన్నద్దత, నామినేషన్ల ఘట్టం, తేలిన ఓటర్ల లెక్క, రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలో శ్రీరామ కళ్యాణోత్సవం, 10వ తరగతి ఫలితాల్లో 5వ స్థానం వంటి వాటితో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సాధారణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన ఎన్నికల అధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంల కేటాయింపు ద్వారా జిల్లాలో 12,522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హానిష్ ఛాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసి అధికారులు పూర్తి చేశారు. మరోవైపు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తెలాత్ పర్వేజ్ ఇక్బాల్ రుహెల్లా, వ్యవసాయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ తదితరులు జిల్లాకు విచ్చేశారు. ప్రవర్తనా నియమావళి అమలు, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనికి వచ్చిన దగ్గర నుండి జిల్లాలో సుమారు 4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 1.04 కోట్లు, 14.372 లీటర్ల మద్యం, 29.75 లక్షల విలువైన మత్తు పదార్థాలు, 1.85 కోట్ల విలువైన ఆభరణాలు, 75.13 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. లోక్సభ, శాసనసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల పోటీల్లో అభ్యర్థులెవరో తేలిపోయింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు మొత్తం 77 మంది పోటీ పడుతున్నారు. ఇందులో విజయనగరం అసెంబ్లీ స్థానానికి 15 మంది, శృంగవరపుకోటలో 12, నెల్లిమర్ల 12, గజపతి నగరం 13, చీపురుపల్లి 7, రాజాం 10, బొబ్బిలి అసెంబ్లీ స్థానంలో 8 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 7 శాసనసభ స్థానాల్లో 6 అభ్యర్థులు పోటీ నుండి తప్పుకున్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో 15,62,921 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడంతో ఆ మేరకు తాజా జాబితాను ఇటీవల విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో 7,70,805 మంది పురుషులు, 7,92,038 మంది మహిళలు, 78 మంది ఇతరులు ఉన్నారు. రాజాం నియోజకవర్గంలో 2,27,503 మంది, బొబ్బిల్లో 2,31,232 మంది, చీపురుపల్లిలో 2,05,481 మంది, గజపతి నగరంలో 2,05,471 మంది, నెల్లిమర్లలో 2,13,551 మంది, విజయనగరంలో 2,57,205 మంది, శృంగవరపుకోట నియోజకవర్గంలో 2,24,475 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలోనూ, అత్యల్పంగా గజపతి నగరం నియోజకవర్గంలోనూ ఉన్నారు. జిల్లాలో 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 19,926 మంది ఉన్నారని తాజా జాబితాల్లో పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని వేకువజామున 3 గంటలకు ప్రాతకాల అర్చన అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పలరసాల పంచామృతం, సముద్ర, నదీ జలాలతో ప్రత్యేకంగా అర్చకులు అభిషేకం జరిపించారు. ఉదయం 9 గంటల సమయంలో ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. 10వ తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే 3.82% అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 91.82%తో విజయనగరం జిల్లా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 23,690 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 21,752 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 11,822 మంది పరీక్షకు హాజరు కాగా 93.73% తో 11,081 మంది పాసయ్యారు. ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు 7 అత్యధికంగా 590కి పైగా మార్కులు సాధించడం విశేషం.